शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అంకుల్, మీ బీపీ రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది. ఏంటి విషయం చెప్పండి. నీ దగ్గర చెప్తానికి ఏముంది? నిన్న రాత్రి నేను తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళాను. ఎక్కువ ఏం తినలేదు, కొంచెమే పానీపూరి తిన్నాను. పానీపూరియా? అంకుల్, మీకు పానీపూరి సెట్ అవుతుందని మీకు తెలీదా? నేనేం చేయను, అలా వదిలేమంటావా? ఇది ఆంటీకి తెలుసా? ఇలా చూడు మోహిత్, నాకు ఒక విషయం బాగా అర్థమైంది. పోయిన నెల హార్ట్అటాక్ వచ్చినప్పుడే నాకు తెలిసింది, జీవితం ఇంత నాజుగ్గా ఉంటుందని తెలీదు. ఎప్పుడు ప్రాణాలు పోతుందో ఎవరికీ తెలీదు. అందువల్ల జీవితం యొక్క ప్రతి నిమిషం సంతోషంగా జీవించాలి. అంకుల్, మీరు చెప్పిందంటూ కరెక్టే, కానీ కరెక్టే కదా? అవునవును. ఇలా చూడు, ఈ విషయాన్ని ఆంటీకి చెప్పేయద్దు, సరేనా? అరే, మీరు ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మీరు నా ఫ్రెండ్, మిమ్మల్ని నేను ఎట్లా చీట్ చేస్తాను? చెప్పనులే. అందువల్ల ఇక నువ్వు మాకు అవసరం లేదు. ఇప్పుడు ఈయనున్న పరిస్థితికి ఒక స్నేహితుడు అవసరం లేదు, జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి కావాలి. ఆంటీ, అది మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. ఇలాంటి వంకలు నేను వినను. నువ్వు రేపటి నుంచి రావద్దు. అరే ఆంటీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పేది చూడు ఏంటంటే, మోహిత్, నాకు నువ్వు చేసే పనులు అస్సలు నచ్చడం లేదు. ఈయన నువ్వు సరిగ్గా చూసుకోవడం లేదు, లేటుగా కూడా వస్తున్నావు. డాక్టర్ గారే క్లియర్గా చెప్పారు, ఈయనకు షుగరు, బీపీ టైంకు చెక్ చేయాలి. నువ్వు వెళ్ళొచ్చు. ఆగు బాబు, నా బీపీ హైగా ఉందంటే అది నా తప్పు. నాకు నచ్చింది నేను తినలేకపోతున్నాను. ఇందులో మోహిత్ తప్పు అసలు ఏమీ లేదు. అందుకని వాడి శిక్షించకూడదు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట నా ఆరోగ్యాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా మోహిత్ కూడా రేపటి నుంచి టైంకి వస్తాడు. ఏం మోహిత్? అవునంటే, ఇక మీదట కంప్లైంట్ చేసేదాకా నేను ఉంచుకోను. ఏంటి మీరు? థ్యాంక్ యూ అంకుల్ గారు. థ్యాంక్ యూ తర్వాత చెప్పు. ముందు నా బీపీ మాత్రలు ఇవ్వు, సరేనా? అంకుల్, మంచి కాలం గుర్తు చేశారు. నేను వెంటనే వెళ్ళి మీకోసం నీళ్లు ఇంకా మందులు తెస్తా. మీరేం చేస్తున్నారు? ఏంటి? ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర ఏం చేస్తాడు? నీ పని కాస్త వదిలేసుంటే వెళ్ళుంటదనుకుంటా. ఇప్పుడు నన్ను కూడా పని వదిలేసి వెళ్ళిపోమంటున్నారా? ఇటు చూడు, నీకు పని పోతే పోనివ్వు. నేను ఇక్కడికి వచ్చేది నిన్ను చూడటానికి మాత్రమే. నాకు ఇది కాకపోతే చాలా పనులున్నాయి. అలాగా? నన్ను మీరు అంతగా ప్రేమిస్తున్నారా? నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ. అలాగైతే నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా? చెప్పు. బర్త్డే గిఫ్ట్ అది నేను ఇంట్లోనే మర్చిపోయాను. మీరున్నారే, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు. ఇటు చూడు, ఇవాళ రాత్రి నీకు గిఫ్ట్ తీసుకొస్తాను, సరేనా? నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగా? సరే. ఒకవేళ నీ బర్త్డే గిఫ్ట్ నాకు నచ్చిందంటే ఆ తర్వాత నేనొక గిఫ్ట్ ఇస్తాను నీకు. దాన్ని మీరు అసలు జీవితాంతం మర్చిపోరు. అలాగా? అలాంటి ఒక గిఫ్టా? అలాంటి ఏంటి గిఫ్ట్? ఏ పని కోసం వచ్చారో అది చేయండి, లేకపోతే ముసలిది వచ్చేస్తుంది. నొప్పి తగ్గుతుందా అంకుల్? బాగా వస్తుంది. సరే అంకుల్.
సరే అంకుల్, ఇప్పుడు ఇది అయిపోయింది. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. మోహిత్, ఇంతకు ముందు నేను నీకు 1000 సార్లు చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. రేపటి నుంచి టైంకి రావాలి. ఆంటీ, మీరు దేనికి బాధపడకండి. నేను చెప్పాను కదా, ఇక మీదట కంప్లైంట్ వచ్చేలాగా నేను చేయను, సరేనా? నేను బయలుదేరుతాను ఆంటీ. ఓకే, బాయ్ అంకుల్. నీ అందమైన కళ్ళతో నన్ను ప్రేమ వల్ల పడేశావు. ఆ కళ్ళల్లో నన్ను నేను పోగొట్టుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే అన్ని చోట్ల చీకటి మాత్రమే. కళ్ళు తెరిచి చూస్తే నువ్వు మాత్రమే అక్కడ ఉన్నావు. చాలు, నా గిఫ్ట్ ఎక్కడో చెప్పండి. గిఫ్ట్ తీసుకొచ్చాను. నా పాయల్ కోసం ఒక అందమైన గొలుసు. ఇది ఈ 200 గిఫ్ట్ నాకా? అలాంతా చెప్పకు పాయల్, ఇది నా ప్రేమ. ఇలాంటి ప్రేమంతా నాకొద్దు, మీరే ఉంచుకోండి. అరే, నువ్వు నా మనసుని విరగొడుతున్నావు. అలాగా? ఈ చీపైన గిఫ్ట్ ని ఇచ్చి నన్ను బాధ పెట్టావు. నా మనసు విరిగిపోయింది. ఏం చేయాలి? చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకొస్తే రా. పాయల్, ఏం చేస్తున్నావు? టైం 9 అయింది. ఇప్పుడు మనం ఏం చేసేది? మీరు వెళ్ళండి. వస్తున్నాను మేడం. త్వరగా వెళ్ళండి. త్వరగా అది కిటికీ నిడిచి వెళ్ళండి. త్వరగా. ఏంటి నువ్వు? టైం ఎంతనే తెలీదా? నన్ను క్షమించండి మేడం. ఎందుకు ఇలా అయిందంటే, నిన్న రాత్రి నాకు చాలా తలనొప్పిగా ఉన్నింది. అందుకని నేను మందులు లేటుగా వేసుకున్నాను. అందుకని నేను లేటుగా లేచాను అనుకుంటా. అందరూ ఏదో ఒక వంక చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఎవరికి పనిచేయడానికి ఇష్టం లేదేమో, కానీ వంకలు చెప్పడంలో మాత్రం అందరు నెంబర్ 1. లేదు మేడం, నేనేం సాకులు చెప్పలేదు. మీ డ్రామాలంతా నాకు బాగానే తెలుసు. ఒకవైపు నువ్వు, ఇంకోవైపు తను. ఎందుకు పనికిరాని మోహిత్. అదిగో తన గురించి చెప్తుండగా తను వచ్చేశాడు. ఖచ్చితంగా మోహితే అయి ఉంటాడు. ఈరోజు తనని ఊరికే వదలను. చూడు, త్వరగా. ఎలాగో తప్పించుకున్నాను. మళ్ళీ ఈ రోజు లేటుగానే అరే రా వచ్చావు. మోహిత్, రా. చాలా సేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా. వస్తున్నాను అంకుల్. కంగ్రాచులేషన్స్ అంకుల్. ఇవాళ మీ బీపీ చాలా నార్మల్గా ఉంది. మోహిత్, ఇలా చూడు. ఏంటిది? అంకుల్, ఇదొక వీడియో గేమ్. ఇది మీరు టీవీలో కూడా ఆడొచ్చు. నిజంగానా? మోహిత్, నాకు ఈ గేమ్ ఆడాలి. ప్లీజ్ ప్లీజ్ మోహిత్, ప్లీజ్. ఏంటి అంకుల్ మీరు అప్పుడప్పుడు చిన్నపిల్లలాగా మారిపోతున్నారు? ఏం చేయాలి? నా చిన్నప్పుడు నా జీవితాన్ని నేను గడపలేకపోయాను. ఏమంటున్నారు అంకుల్? నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఇంకా నా 5 తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధ్యత నా మీద పడింది. ఆ తర్వాత జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎప్పుడు చిన్నపిల్లడి నుంచి యువకుడయ్యాను, ఎప్పుడు ముసలోడయ్యాను, గుర్తే లేదు. లాస్ట్ మంత్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది కదా.
అప్పుడే నేను నా జీవితాన్ని నేను జీవించలేదని నాకు అర్థమైంది. అందువలన నా మిగిలిన ప్రతి నిమిషాన్ని నేను జీవించాలనుకుంటున్నాను, సంతోషంగా జీవించాలి. మీకే బాధ ఉంది అంకల్, కొత్త వీడియో గేమ్ కొనుక్కోండి. లేదు, ఆ నంద ఉంది కదా, తను నన్ను వీడియో గేమ్ కొనివ్వదు. నాకు కంట్లో సమస్య ఉంది కదా, ఆ తర్వాత బీపీ షుగర్ వల్ల డాక్టర్ ఆపరేషన్ చేయనని చెప్పేశాడు. వాడు నన్ను ఎక్కువసేపు టీవీ ఇంకా ఫోన్ కూడా సరిగ్గా చూడనివ్వడు. అలాగైతే నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంకల్, వాడి దగ్గర వీడియో గేమ్ ఉంది. నిజంగా నేను తీసుకొస్తాను అంకల్. ఒక్క నిమిషం బాబు. హలో ప్రియ బంగారం, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? 2-3 రోజులుగా మీతో మాట్లాడలేదు, అందుకే కాల్ చేశాను. పర్వాలేదు, ఇప్పుడైనా గుర్తొచ్చానే. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అవునమ్మా, ఆగ్రా ల్యాండ్ అమ్మేశాను. 40 లక్షలు క్యాష్ వచ్చింది. ఒక్క నిమిషం, అది ఎక్కడ పెట్టానో నేను చెప్తాను. సరే, ఉంటాను నాన్న. వద్దు, నువ్వే దిగులు పడద్దమ్మా. మోహిత్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఉండమ్మా, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఆ, సరే నాన్న, పర్వాలేదు, తర్వాత మాట్లాడతాను. ఆంటీ, నేను అంకుల్కి మందులు ఇద్దామని వచ్చాను అంతే. ఇప్పుడు నా కళ్ళారా చూశాను, నువ్వు లోపల దొంగతనంగా దాగి చూస్తున్నావు. అరే, ఏం మాట్లాడుతున్నారంటే? నేను అంకుల్కి మందులు ఇవ్వడానికి చాలు వచ్చాను. ఆపు. నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రాక్కర్లేదు. వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అరే, నేను నేను చెప్పేది కాస్త చెప్పేది వినండి, ఏం మాట్లాడొద్దు. ప్రతిసారి నేను మీకోసం మౌనంగా ఉన్నాను. ఇది నా ఇల్లు కూడా కదా. నా మాటలకు కూడా మీరు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఏంటి నా వైపే చూస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పేది వినిపించలేదా? ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ. నేను ఎందుకు అలా చేస్తానంటీ? నేను చేసింది తప్పే. నేను కావాలని ఏమీ చేయలేదు. మీరిద్దరు నాకు అమ్మా నాన్నలాగా. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను. అంకుల్ కాల్ మాట్లాడేస్తారనే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఇదే నీకు ఇచ్చే ఆఖరి అవకాశం. ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను ఊరుకోండను. సరే ఆంటీ. నువ్వు ఇప్పుడు వెళ్ళు బాబు, నేను నా మందులు వేసుకుంటాను. రేపు టైంకి వచ్చేసారేనా? సరే అంకుల్, మీ మందులు.
పాయల్, చెప్పండి మేడం. మేమిద్దరం వాకింగ్ వెళ్తున్నాం. మేము వచ్చేలోపు డిన్నర్ రెడీ చేసి పెట్టు. అలాగే మేడం. పదండి, వచ్చి డోర్ లాక్ చేసుకో. అలాగే మేడం. ఈ టైంలో ఎవరు? మోహిత్, నువ్వా? ఏమైంది? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకోసం నీ గిఫ్ట్ ని తీసుకొచ్చాను. ఓపెన్ చేసి చూడు. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? ఉమ్, చూపించు. ఇది ఇది ఒరిజినలా? ఒరిజినల్ గోల్డ్, నా ప్రేమలాగానే. నువ్వు నన్ను చాలా సంతోష పెట్టావు మోహిత్. అందుకోసం ఈ రోజు రాత్రి నేను నిన్ను సంతోష పెడతాను. ఇడుచుడు, నువ్వు నన్ను సంతోష పెడాలనుకుంటే నాకు నువ్వు ఇంకొక విషయం చేయాలి. ఏంటది? ధనవంతులు అవటానికి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఈ ముసలి దగ్గర నుంచి మనం దొంగలిద్దాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, మనం చిక్కుకుంటాం. నీకు తెలుసు కదా, వీళ్ళ కూతురు ప్రియా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నాకు తెలుసు. నువ్వు దేనికి బాధపడకు, నిన్ను ప్లాన్ వేసేసాను. వీళ్ళ దగ్గర దొంగిలించాక ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళి దాక్కోవాలని అన్ని ప్లాన్ వేసేసాను నేను. అర్థమైందా? లేదు మోహిత్, ఇందులో పెద్ద ఆపద అరే ఉంది. పాయల్, భయపడకో. కాస్త ఆలోచించు. ఒకవేళ జీవితాంతం ఇలాగే భయపడుతూ కూర్చున్నావు అనుకో, నువ్వు జీవితాంతం ఈ ఎంగిల్ పల్లాలు తవ్వుతూనే కూర్చోవాలి. ఇక నీ ముసల్దాంతో తిట్లు తింటానే ఉండాలి. బాగా ఆలోచించు పాయల్. మనం కూడా హ్యాపీ అయిన లైఫ్ ని బతకొచ్చు. అలా బతికే హక్కు మనకు ఉంది. నీకు సంతోషమైన జీవితం గడపాలనే ఉందా లేదా చెప్పు. దీంట్లో నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావా? ఉమ్, అదే నా పాయల్. కానీ మనం దీనికి ఏం చేయాల్సి ఉంటుంది? నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. దీంట్లో నాకు వాడు హెల్ప్ చేస్తాడు. కానీ మనం కూడా దీన్ని చేయగలం కదా. అలా ఉన్నప్పుడు తనకెందుకు డబ్బులు ఇవ్వాలి? అరే పాయల్, ఇదేమీ అంత ఈజీ అయిన పనేం కాదు. అది ఆల్రెడీ ఇదా చేసిన వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. నీకు తెలుసా, ఆల్రెడీ చేసిన ఒకళ్ళు మనకు కావాలి. ఇక నా ఈ ఫ్రెండ్ ఇలాంటి పనులు చాలా సార్లు చేశాడు. అలాగైతే తను ఒక క్రిమినలా? సమాజానికి వాడొక క్రిమినల్ మాత్రమే. నాకు తెలిసి వాడొక పెద్ద మనిషి. వాడికనే ఒక చట్టంతో బతుకుతున్నాడు. వాడికి ఏమేం కావాలో ఈ లోకం దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. ఉమ్, అలాగే మనం తన్ని ఎప్పుడు కలవబోతున్నా? ఈ రోజు రాత్రి. ఇటు చూడు పాయల్, ఇవాళ రాత్రి ఇది నువ్వు ఫినిష్ చేసేసారనా నన్ను చూడటానికి సెంట్రల్ పార్క్ వచ్చే వాడిని అక్కడ కలవడానికి వెళ్దాం. అలాగే. సరే, మీ ఫ్రెండ్ పేరేంటనా? కాలే. గంట సేపటి నుంచి పిచ్చోళ్ళగా మనం నించున్నా. తను వస్తాడని అనిపించట్లేదు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. కాలే చెప్తే చేస్తాడు. మన తలరాత మారాలంటే మనం కాస్త సైలెంట్గా ఉండాలి. అర్థమైందా? మీ యొక్క వెయిటింగ్ అయితే దీంతో ముగిసింది. కలనా, ఇది పాయల్ ఆ ఇంట్లోనే పనిచేస్తుంది. నువ్వు చూసింది చాలు, పని గురించి మాట్లాడుకుందావా? ఆహా, ఖచ్చితంగా. సరే, ఎక్కడెళ్ళి దొంగలిచ్చాలి? వాళ్ళ పేరు రాజేష్ మెహతా, ఇంకా నందా మెహతా. ఇంకా కాలనా వాళ్ళ దగ్గర చాలా డబ్బులున్నాయి. ఫ్యామిలీలో అయితే ఎవరు ఉన్నారు? వాళ్ళ ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారు. ఇంకా 2 పిల్లలు బయట ఊర్లో ఉన్నారు.
ఒక కూతురుంది, తాను ఈ ఇన్స్పెక్టరు. అలాగా? అలా అయితే ఈ పనిలో చాలా కిక్ ఉంటుంది. కలన ఇవాళ నాకు తెలిసింది వాళ్ళొక ల్యాండ్ అమ్మేశారు. దాంట్లో వాళ్ళకి 40 lakhs వచ్చింది. ఇంకా వాళ్ళ డబ్బుని వాళ్ళ రూమ్లో ఫ్లోర్ కింద దాచిపెట్టారు. ఫస్ట్ నేను నాకు ఫ్లోర్ను తవ్వే సామాన్లను ఏర్పాటు చేస్తాను. మిగతా ప్లాన్ మీ ఇద్దరికి తర్వాత చెప్తాను. ఏంటి విషయం మోహిత్? ఇవాళ నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. అది ఆంటీకి నేను మాట్లాడటం నచ్చదు కదా. అరే నాకు తెలుసు, నంద చిన్న చిన్న విషయాల్ని పెద్ద చేస్తుంది. నేను తన వైపు నుంచి నిన్ను క్షమాపణ అరే కోరుతున్నాను. వద్దంకల్, మీరెందుకు అలా చెప్తున్నారు? నిజం చెప్పాలంటే మీ స్నేహం తప్ప నాకు ఏమీ అక్కర్లేదు అసలు. చూస్తా ఉండు ముసలోడా, మొత్తం నేను నాశనం చేస్తాను. త్వరగా రండి, ముసలోడు ముసలిది వాకింగ్ త్వరగా వెళ్ళారు. చెప్పే తీరాలి, చాలా డబ్బులున్న మనుషులు. ఒకసారి ఇల్లు మొత్తం చూపించు. చూపిస్తాను. ఇదిగో ఇటు పక్కన కిచెను, ఇక ఇటు పక్కన ఒక రూమ్ ఉంది, ఇక స్టోర్ రూమ్ అటు పక్కన ఉంది. హా, ఈ ముసలోడు ముసలిది రూము పైన ఉంది. రా చూపిస్తాను, దా త్వరగా త్వరగా రండి, త్వరగా రండి. సరే. త్వరగా త్వరగా. ఈ రూమే. ఆ ముసలోడు ముసలిది ఇక్కడే ఉంటారు. చూసావుగా, పదండి వెళ్దాం. త్వరగా 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 రండి. ఇటు లోపలికి రావడానికి ఒక దారి ఉంది, ఇదిగో ఇటు పక్కన ఇంకొక దారి ఉంది. స్టోర్ రూమ్ అటే ఉంది, ఇటు పక్కకు వచ్చి చూడండి. రండి త్వరగా పద. త్వరగా రండి. ఒక దారి ఇటు పక్కన ఉంది, ఇంకొక దారి అటు పక్కన ఉంది. ఇంకా ఇదే ఆ రూము. ఈ రూమ్లో ఫ్లోర్ కిందే డబ్బంతా దాచారు. కానీ ఈ పనిని రేపే చేద్దాం. నాకు తవ్వడానికి కావాల్సిన వస్తువులన్నీ నేను రెడీ చేసుకుంటాను. నువ్వు ఈరోజు రాత్రి పాయలతో అన్ని సామాన్లు తెచ్చేవాలి. మనం ఎలాగైనా ఈ భార్యాభర్తని ఒంటరిగా చేయాలి. ఆ ముసలిదానికి చాలా తెలివి ఉంది. తన్ని ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. దాని గురించి నువ్వు బాధపడకో, ఏం చేయాలో నాకు తెలుసు. సరే సరే, ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళిపోండి, వాళ్ళు వస్తుంటారు. ఆహా, పద, పద, పదండి పద, పద. త్వరగా. చెప్పు మోహిత్. నమస్తే అంకుల్. అంకుల్, మీరు ఆ వీడియో గేమ్ని తీసుకురమ్మని చెప్పారు కదా, అది నేను ఏర్పాటు చేశాను. నిజంగానా? అవును అంకుల్. నేను రేపు అది తీసుకొచ్చేస్తాను, కానీ ఆంటీ మనల్ని ఆడుకోనివ్వరు కదా. దాని గురించి నువ్వు దిగులు పడద్దు. మీ ఆంటీని ఎలాగోలా బయటికి పంపించేస్తాను. సరే, నేను ఫోన్ పెడతాను. సరే అంకుల్. అరే ఒక్క నిమిషం. ఉమ్, రేపు శాస్త్రి నగర్లో ఉన్న కొట్టాది తీసుకోవడానికి వెళ్ళాలి కదా. అవును. అయితే నువ్వు అక్కడికి వెళ్ళు. ఎందుకు? అక్కడ దారి చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా నా నడువేమో చాలా నొప్పిగా ఉంటుంది. నీకు తెలుసు కదా. మీరు కంగారు పడకండి, నేను వెళ్తాను. నన్ను మోహిత్ కదా. అరే ఆ ముసలోడు వేస్ట్ గాడు మన వల్ల ఇరుక్కున్నాడు. ముందు వాడి కథ ఫినిష్ చేద్దాం. ఎవరి కథ ముగిస్తావు? అరే అది ఆంటీ, అది క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. మన క్రికెట్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా, అందుకే ఆపోజిట్ టీం ని ఫినిష్ చేద్దాం చెప్తున్నా. అదే మాట్లాడుతున్నాం. తనెవరు? నా పేరు అయితే కాలే. కాలే వీళ్ళ ఇంటి పేరు. నిజమైన పేరు ప్రకాష్. ప్రకాష్ మా బాబాయ్ కొడుకు. వీడు పని వెతుక్కోవడానికి వచ్చాడు, అందుకని నుంచొని మాట్లాడుతున్నాము. సరే, మేము బయలుదేరతాము. రా.
నాకు ఈ మోహిత్ చూస్తుంటే అనుమానంగా ఉంది. అరే వాడు ఇప్పుడేం చేశాడు పాపం? ఎందుకో తెలియడం లేదు. వీణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. నందా, నీ సమస్య ఏంటంటే ఈ మధ్య నీకు ప్రతి విషయంలోనూ ప్రతి మనిషి మీద అనుమానం వస్తుంది. నువ్వు అసలు సిఐడిలో ఉండాల్సింది. పదా, మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం. పదా. హలో, చెప్పండి అక్క. పక్కన ఎవరైనా ఉన్నారా? ఆ, అవునక్క, నేను చాలా బాగున్నాను. ఇటు చూడు, అన్ని వస్తువులు తీసుకొని నీ విండో దగ్గర వెయిట్ చేస్తున్నా. త్వరగా వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళు. లేదక్క, నేనిప్పుడు మేడంకి మెసేజ్ చేస్తున్నాను. ఇటు చూడు, నేను ఎక్కువసేపు ఇక్కడ వెయిట్ చేయలేను, అర్థమైందా? ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది. త్వరగా బయలుదేరా. నన్ను క్షమించండి అక్క, నేనిప్పుడు మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను. పాయల్, ఏమైంది? ఆ? మేడం, విషయం ఏంటంటే మా బావగారు చాలా తాగుబోతాడు. అతను ఎప్పుడు తాగుతూ మా అక్కని కొడుతూ ఉంటాడు. తన బాధనంతా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. అందుకే తను నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. సరే, ఏం పర్లేదు. నాకిప్పుడు బాగానే ఉంది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. అలాగే, ఉమ్. థ్యాంక్ యూ మేడం. అరే ఆగు, వస్తూ ఉన్నాను. సరే. తీసుకో, ఇది దాచిపెట్టు. రేపు కోసం రెడీగా ఉన్నావుగా? ఆ ముసల్దానికి గొంతు దవ్వడానికి నీకన్నా కూడా నేనే ఎక్కువ ఎదురు చూస్తున్నాను. అరే పాయల్, ఆగు. నేను అడిగిన గేమ్స్ బ్యాగ్లో ఉంది. దాన్ని జాగ్రత్తగా పెట్టు. లోపల రా. నేను వెళ్తున్నాను. 3-4 గంటల సేపు అవుతుంది. కంగారు లేదు, మెల్లగా రా. పద. బాబు మోహిత్, ఇందులో ఆ కార్ రేసింగ్ వీడియో వస్తుంది కదా? అంకుల్, అన్నీ వస్తాయి. ముందు ఇది సెట్ చేస్తాను, ఉండండి. వేడి వేడి టీ వచ్చేసింది. పాయల్, ఇలా చూడు, వీడియో గేమ్ నువ్వు కూడా ఆడు. సరే, ఖచ్చితంగా. హలో. ముసలావిడ బయలుదేరిపోయింది. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. నేను వస్తున్నా. సరే, నేను అంకుల్ దగ్గర దీని గురించి మాట్లాడతాను. అంకుల్, ఆ రోజు నేను మా చిన్నాన్న కొడుకు కాలేజ్ దగ్గర మాట్లాడాను కదా. వాడు ఒక పని కోసం అప్లై చేయాలంట. మీకు తెలుసు కదా, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు. వాడిని ఇక్కడికి పిలుద్దాం, ఈ ఇంటర్నెట్ కొంచెం యూస్ చేసుకుంటాడని నేను అనుకున్నా. పర్వాలేదు, వచ్చి అప్లై చేసుకోమని చెప్పు. మీరు నో అని చెప్పరని నాకు ముందే తెలుసు, అందుకే ముందే వాడిని రమ్మని చెప్పాను. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. వాడు వచ్చేస్తాడు అనుకుంటా అంకుల్. నేను వెళ్ళి చూస్తాను. అంతా ఎలా జరుగుతుంది? అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. నువ్వు ఒకటి చెయ్యి,
నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను ఇచ్చిన సామాన్లు అయితే నువ్వు బయటికి తీసుకురా. అంతవరకు నేను ఆ ముసలోడిని నేను చూసుకుంటాను. బాబు ఇది కాస్త డిఫికల్ట్ గా ఉంది. అంకుల్ ఇదేమీ అంత కష్టం కాదు. ఇది చూడండి, ఈ గ్రీన్ బటన్ నొక్కితే స్పీడ్, తర్వాత ఇది ఇది ఎల్లో నొక్కితే ఆగిపోతుంది. ఆగిపోతుంది, బ్రేక్. నమస్కారం అంకుల్. అరే ప్రకాష్, నేను నిన్ను ప్రకాష్నే పిలుస్తాను. నీ ఇంకో పేరుంది కదా, నాకు అది అస్సలు నచ్చలేదు. ఏంటా పేరది? కాలే, రౌడీల పేరులాగే ఉంది. అరే బాబు, ఎందుకు నించున్నావు? ఏం చేయడానికి వచ్చావో అది చెయ్యి. ఇది నీ ఇల్లని అనుకో. సరే సరే అంకుల్. అరే పాయల్, ఎవరొచ్చారో చూడు. అరే ప్రియక్క, మీరా? నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ప్రియా కాల్ చేసింది. సార్ ఎక్కడా? పైన రూమ్ లో ఉన్నారు. పద రా. ఓకే. మీరు? అరే నందా, ఏంటి ఇదంతా? ఇది వీడియో గేమ్. నేనే మోహిత్ని తీసుకురమ్మని చెప్పాను. అలాగా, అందుకో నన్ను బయటికి పంపించారు. ఈ వీడియో గేమ్ ఆడడం కోసమా? అరే, ఇలా అబద్ధం చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సరే చాలా వదిలేండి అమ్మా. ఎప్పుడు చూసినా నాన్న తిడుతూనే ఉన్నారు మీరు. నువ్వు చూస్తున్నావు కదా. అయితే ఏమైంది? వీడియో గేమే కదా ఆయన ఆడుతున్నారు. ఇందులో నీకు ప్రాబ్లం ఏంటి? ఇక నాన్న మీరు తిట్టకూడదు, సరేనా? నా కూతురు మహారాణి సరిగ్గా చెప్పింది చూసావా? వీడు నీకు తెలిసే ఉంటుంది కదా. వీడి పేరు మోహిత్, ఇంకా వీడు కజన్ ప్రకాష్. ఏమైందమ్మా, ఎందుకు హఠాత్తుగా వచ్చావు? నాన్న, మీరు మోకాలు నొప్పని భోపాల్ నుంచి మందు తెమ్మని చెప్పారు కదా. నా కానిస్టేబుల్ ఒక అతను అక్కడికి వెళ్ళాడు. నేను అతనితో చెప్పి మందుని తీసుకురమ్మని చెప్పాను. ఇంకా నందా, నువ్వు రెంట్ కోసం వెళ్ళావు కదా.
అవును, నేను ఇంట్లోంచి బయలుదేరుతుండగా ప్రియా కాల్ చేసింది. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చేసాను. నువ్వు చాలా మంచి పని చేసావు ప్రియా. ఇవాళ నువ్వు అన్నం తినేసే వెళ్ళాలి. అరే లేదు నాన్న, నా డ్యూటీ ఈ రోజు నేషనల్ స్టేడియంలో. అక్కడ ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, అందుకని నేను వెంటనే వెళ్ళాలమ్మా. కానీ కనీసం టీ అయినా తాగి వెళ్ళు. ఆ పాయల్ అరే ఏం వద్దమ్మా, నాకు టైం అయిపోయింది. నేను నెక్స్ట్ సండే వస్తానుగా, మీ అల్లుడితో కలిసి వస్తా. ఇక బయలుదేరతాను. అలాగే. బాయ్ బాయ్ తల్లి. బాయ్. జాగ్రత్తమా. బాయ్ ప్రియక్క. బాయ్. మేడం, మీరు మళ్ళీ ఊరు వెళ్తున్నారా? లేదు, బయట ఎండ ఎక్కువగా ఉంది. అందుకే బాడుగా ఇంకో రోజు వెళ్ళి తీసుకుంటానులే. సరే. మోహిత్, ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళు. ఆంటీ మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండకూడదు. నువ్వేమంటున్నావు? వాడు ఏమంటాడంటే మీ ఇద్దరు కలిసి చనిపోతారు. ఇలా చూడు ముసల్దానా, నువ్వు చాలా దారుణమైన ముసల్దానవి. నేను వెంటనే ఒప్పుకున్నాను. తెలుసుకోవాలనిపిస్తుందా? అప్పుడే నిన్ను నేను పూర్తిగా నాశనం చేయొచ్చు. విను, ఎక్కువగా మాట్లాడేశాము. ఇప్పుడు కొంచెం పని చేద్దామా? ఇద్దరిని కట్టు. అది ఎక్కడ? నా దగ్గర ఉంది. ఇప్పటిదాకా నాకు నువ్వు ఎందుకు నచ్చలేదని తెలుసుకోవాలనుకుంటున్నావా? అందుకు కారణం నీ కళ్ళల్లో ఒక దారుణమైన వ్యక్తి కనిపించాడు. అందుకే నువ్వంటే ఇష్టం లేదు. తర్వాత ఏం జరిగిందో చూసావుగా. నేను అనుకున్నది సరేనని నువ్వు నిరూపించావు. కొంచెం ఆపండి. ఏంటి, నీకు కోపం వస్తుందా ఏంటి? కానీ ఇదే నిజం. ఈయన నిన్ను తన సొంత కొడుకులాగా చూసుకున్నాడు. కానీ నువ్వేంటంటే ఇంత దారుణంగా ఈయన పొడిచే ముందు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నీకు గౌరవం అనేదే లేదు. కొంచెం ఆపండి. వీళ్ళిద్దరైతే ప్రాణాలతో ఉండేది. మనకి పెద్ద ప్రమాదం. వీళ్ళిద్దరిని చంపేయండి. ఎవరైనా కదిలారంటే కాల్చి పడేస్తాను. నాన్న నాన్న నాన్న, మీకేం కాలేదుగా? నేను బానే ఉన్నానమ్మా. వెళ్ళి మీ అమ్మని చూడు. అమ్మా కళ్ళు తెరవండి. లేవండి అమ్మా. అమ్మా కళ్ళు తెరవండి. లేవండి. అమ్మా కళ్ళు తెరవండి. మీకేం కాలేదుగా? లేదు, మీరు బాగానే ఉన్నారు కదా. లేవండి అమ్మా. నువ్వు ఇక్కడికి ఈ కాలేజీని నేను చూసినప్పుడు వీణ్ణి ఎక్కడో చూసినట్టు నాకు అనిపించింది. కానీ వీణ్ణి ఎక్కడ చూశానో నాకు గుర్తే రాలేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నానమ్మా. కానీ నాకు ఆ సమయంలోనే సడన్ గా వీడి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మక్సూద్ అహ్మద్ ఉర్ఫ్ కాలివ్ అని తెలిసింది. వీడి ఫోటో అన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది. అప్పుడు నా ఫోన్లో ఇంటి సెక్యూరిటీ కెమెరాలో చూశాను. సెక్యూరిటీ కెమెరాలోనా? ఈ కాలంలో వయసైన వాళ్ళకి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. అందుకని మన సేఫ్టీ కోసం ఎవరికి తెలియకుండా మన ఇంట్లో అక్కడ సెక్యూరిటీ కెమెరా పెట్టాను. ఇంకా ఈ కెమెరాలో లైవ్ ఫీడ్ ని నా మొబైల్లో సెట్ చేశాను. నాకు ఈ కెమెరాలో లైవ్ ఫీడ్ ని చూసినప్పుడు మీరు ఆపదలో ఉన్నారని తెలిసింది. అందుకే నా టీంతో ఇక్కడికి వచ్చానమ్మా. నేను బయలుదేరుతానమ్మా. వీళ్ళందరినీ వాళ్ళ అత్తగారింటికి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళండి, వెళ్ళండి. ఆగు.
ఇది నీ మీదున్న విశ్వాసాన్ని పోగొట్టినందుకు. నేను నిజంగానే నిన్ను స్నేహితుడు అనుకున్నాను మోహిత్, కానీ నువ్వు నా విశ్వాసాన్ని చంపే ముందు నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు. నిన్ను చూస్తే నాకు చిరాగ్గా ఉంది. తీసుకెళ్ళండి.